ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఓటమెదురైంది. సూపర్ ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించింది. దీంతో టీమిండియా ఫైనల్కు చేరకుండానే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఏ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగులు చేయగా, భారత్ ఏ జట్టు కూడా సరిగ్గా 194 పరుగులే చేసి మ్యాచ్ను టై చేసింది. దీంతో విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవర్ నిర్ణయించారు. సూపర్ ఓవర్లో భారత జట్టు తమ 2 వికెట్లను కోల్పోయి ఒక పరుగు కూడా చేయలేకపోయింది. ఈ టోర్నమెంట్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న వైభవ్ సూర్యవంశిని సూపర్ ఓవర్ బ్యాటింగ్కు పంపకపోవడం చర్చనీయాంశమైంది. భారత్ 0 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ జట్టు చాలా కష్టపడి ఆ లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్లోకి ప్రవేశించింది. బంగ్లాదేశ్ ఏ జట్టు చివరి 5 ఓవర్లలో ఏకంగా 75 పరుగులు రాబట్టడంతో భారత బౌలర్లు అధిక మూల్యం చెల్లించుకున్నారు. నమన్ధీర్ 19వ ఓవర్లో 28 పరుగులు సమర్పించుకున్నాడు. విజయ్ కుమార్ వైశాఖ్ చివరి ఓవర్లో 22 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్లలో భారీగా పరుగులు లీక్ అవ్వడం వల్లే బంగ్లాదేశ్ 194 పరుగుల ఛాలెంజింగ్ స్కోర్ను చేరుకుంది. చివరకు సూపర్ ఓవర్లో భారత్ చేసిన పొరపాట్ల వల్ల సెమీఫైనల్లోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.